మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. ఖచ్చితంగా వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుని టీడీపీ కార్యకర్తలు ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ వైసీపీ శ్రేణులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. జోగి రమేష్ ఇంటికి భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి మీద దాడి ఏ విధంగా చేసి అదే తరహాలో దాడి కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. ఇక్కడ పెట్రోల్ బాంబుతో ఇక్కడ దాడి చేయడంతో మొత్తం కూడా ప్రధాన ద్వారం వద్ద మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి మనం ఒకసారి దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ బాంబు విసరడంతో పెట్రోల్ బాంబు విసరడంతో మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇరువైపున ఇదంతా కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. చైర్స్ అన్ని కూడా ప్రస్తుతం కాలిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇటువైపున మొత్తం కూడా గ్లాసులన్నీ కూడా పగలగొట్టారు. పెద్ద పెద్ద రాళ్లు అదేవిధంగా కర్రలు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ కర్రల సాయంతో ఈ విధంగా దాడి చేశారని వైసీపీ కార్యకర్తలు కూడా చెబుతున్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులతో తిరుమల వెళ్లిన నేపథ్యంలోనే పక్కా ప్లాన్ ప్రకారం ఒంటి మీదకి వచ్చి దాడి చేశారు. జోగి రమేష్ ని చంపే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన మీద హత్య ప్రయత్నం చేస్తున్నారంటూ ఒక పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రస్తుతం జోగి రమేష్ ఇంటికి భారీగా వైసీపీ శ్రేణులు కార్యకర్తలు చేరుకున్న మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. గ్లాస్ అన్ని కూడా పగలగొట్టేసినటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద రాళ్లు కర్రలతో వీటి మీద దాడి చేయడంతో ఈ విధంగా జరిగింది. ఒకసారి ఇక్కడ ఇంటికి సంబంధించినటువంటి ఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడదాము. భయ్య, ఎన్ని గంటలకు వచ్చారు? పెట్రోల్ బాంబు వేశారు, ఏం జరిగింది? 5 ఆ టైంలో వచ్చారన్న. మేమైతే పక్కనే ఉన్నాము. వాళ్ళు రావటం రాడ్లు కర్రలో వేసి రాళ్ళు వేసి కొట్టేస్తున్నారన్న. ఒక పెట్రోల్ ఉంది కదా, పెట్రోల్ బాటిల్లో పోసి పెట్రోల్ బాంబుల్లాగా ఇంటి మీద అయితే వేసారన్న. ఒక సోఫా సెట్లు కాలిపోయింది, తలుపు అంతా కాలిపోయింది, బీరి సీసాలు వేసారు, రాడ్లు వేసారు, అద్దాలు లిఫ్ట్ అద్దాలు ఇవన్నీ అయితే మొత్తం పగలగొట్టే. పోలీసు వాళ్ళు ఉన్నా కూడా ఏం చేయలేకపోయారన్న. ఒక 4 కానిస్టేబుల్ 2 SIలు ఒక CA గారు అయితే ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు దగ్గరుండి. అది ఎంతమంది వచ్చారు? సుమారుగా ఒక 600-700 మంది దాకా వచ్చారన్న. సుమారు ఒక 600-700 మంది దాకా వచ్చారన్న వీళ్ళు. అదే పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు, కంట్రోల్ ఇంకా కొట్టే కొందుకు కూడా వాళ్ళు వదిలేశారు పోలీసులు కూడా. అది భయ, ఏం జరిగింది ఆ టైంలో? ఏం జరిగింది అసలు? అంతా బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ ఒక 300 మంది వచ్చారు దాదాపుగా 300 మంది దాకా వచ్చి అంతా అల్లరి మోకలు, టీడీపీ పార్టీ అల్లరి మోకలు అంతా వచ్చి మాజీ మంత్రి గారికి రక్షణ లేకపోతే ఇంక పోలీసు వ్యవస్థ అనేది ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసి సామాన్యులకు ఏం చేద్దామని. ఒకసారి వైసీపీ కార్యకర్తలు సార్ ఒక్క నిమిషం ఒకసారి ఏంటి అసలు ఏం జరిగింది? ఇప్పుడు మీ నాయకులు లేని సమయంలో ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు? ఈ విధంగా ఎందుకు దాడి చేశారు? సార్ ఏమీ లేదు సార్, అభద్రతా భావంతో ప్రభుత్వాలను వెళ్తున్నారు. దానికి తోడు పోలీసు వ్యవస్థని తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. పోలీసు వ్యవస్థ వల్ల మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అరాచక పాలన అయిపోయింది. వాళ్ళకి అవసరమైతే సెల్ ఫోన్లో మాట్లాడినా కేసు పెడతారు, అవసరం లేకపోతే ఆవిడ చచ్చిపోయినా కూడా కేసు పెట్టారు, అవసరం తిరిగి వాళ్ళ మీద కేసు పెడతారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల నిన్న జోగి రమేష్ గారు తన 83 రోజులు తన జైల్లో పెట్టిన విధానం చెబుతూ మీకు సిగ్గుండాలి, వెదవల్లారాని క్యాజువల్గా అతను అన్నమాట నిజమే. దానికి ఇంత దారుణంగా నిన్న అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారు కనుక దాన్ని ప్రేరణగా తీసుకుని ఈరోజు రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు. ఇది విషయం. సార్ మీరేం చెప్తారంటే అంటే జోగి రమేష్ గారు లేని సమయంలో కావాలని ఆయన మీద దాడి చేయడానికి కుట్రపూరితంగా వచ్చారు అనుకున్నారు, ఏంటి ఏం చెప్తారు? ఏమండి, ఈ రోజున ప్రజాస్వామ్యం అనేది తలదించుకునే విధంగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉంది. ఈ రోజు మానవత్వాన్ని మరిచి ఈ రోజున రాజకీయాన్ని రాజకీయంగా చేయకుండా ఎంతో నిరంకుశత్వంగా రాక్షస పాలన సాగిస్తున్నారు. ఇది సర్వసభ్య సమాజానికి ఇది మాత్రం చాలా గొడ్డలు పెట్టి లాంటిది. ఈ రోజున మా ఇంట్లో జరిగింది, రేపొద్దున మీ ఇంట్లో జరగక మానదు. ఇది గుర్తుపెట్టుకోవాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ చూడవచ్చు, ఇక్కడ లిఫ్ట్ కూడా మొత్తం డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ రాళ్లతో దాడి చేయడంతో లిఫ్ట్ అంతా కూడా డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలు. లిఫ్ట్ లో మామూలుగా జనరల్ పైకి వెళ్తూ ఉంటారు, ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తం కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి ఇంటి ముందు కూడా కార్యకర్తలు నిరసన తెలియజేస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలాగా టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి లేని సమయంలో ఇంటి మీద దాడి చేశారు. ఒక నిరసన ర్యాలీకి నిన్న చంద్రబాబు లోకేష్ మీద చేసిన వ్యాఖ్యలకి నిరసన మాత్రమే తెలియజేస్తామని చెప్పి ఈ రోజు వచ్చి ఈ విధంగా దాడి చేశారని చెప్తున్నారు. ఒకసారి చూస్తున్నాం ఇక్కడ కూడా రాళ్లు ఏ విధంగా పడిపోయి ఉన్నాయి. ఇక్కడ జనరల్ గా మీటింగ్ పెట్టుకుంటారు, ఆ ప్రాంతంలో రాళ్లు రప్పలన్నీ కూడా ఇక్కడ మనకి ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాము. దాడి తీవ్రతని మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఒకసారి మహిళా కార్యకర్తలు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాము. అమ్మా ఏంటి ఎందుకు అంటే జోగి రమేష్ గారు లేని సమయంలో ఎందుకు వచ్చారనుకున్నారు, ఏం జరుగుతుంది అనుకున్నారు?
ఏం లేదండి, వాళ్ళు కావాలని ఒక బీసీ నాయకుడికి మైలవరం నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఇచ్చారనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగా మధ్యాహ్నం 2 గంటల దగ్గర నుంచి కూడా వాళ్ళందరూ కూడా ప్రీప్లాన్గా ప్రిపేర్ అయ్యి 1000 మంది వచ్చి ఈరోజు జోగి రమేష్ గారు లేని సమయం చూసి టార్గెట్ చేయడం జరిగింది. మీకు చూపిస్తాను విజువల్స్ కొన్ని. మేము ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఒక 10 మంది ఒక 20 మంది ఉన్నాము. మా నాయకుడి కోసమని మేము కలవడానికని వచ్చాం. వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే పెట్రోల్ నింపి ఆ సీసాలు ఇసిరి మా మీద వేయడం జరిగింది. లోపల బయట నుంచి వేస్తే మేము అక్కడ కూర్చొని ఉంటే మేము ఇక్కడ ఈ రాళ్ళు వచ్చి మా మీద తగిలినాయి, మా మీద తగిలినాయి ఇవి. మేము లోపల ఉన్నాము అని తెలిసి కూడా లోపలికి విసిరేశారు. అక్కడ పెట్రోల్ తో కలిపి సీసా విసిరేశారు. పైన వేసి ఇంటిదంతా సోఫా ఫర్నిచర్ అవి కొంత ధ్వంసం చేశారు. అవి వేయడం వల్ల తగలబడిపోయినాయి. వాళ్ళు కావాలని కుట్రపూరితంగా చేసింది కూటమి ప్రభుత్వం. ఈరోజు ఒక బీసీ నాయకుడిని నిన్న అంబటి రాంబాబు గారి మీద జరిగింది, ఈరోజు జోగి రమేష్ గారి మీద ఉంది. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. వైసీపీ లోకేష్ మీద వ్యాఖ్యలు చేశారని ఈ విధంగా దాడి చేశారనుకుంటున్నారు. లోకేష్ గారి మీద మేము ఏమి వ్యాఖ్యలు చేశాము? మేమేం వ్యాఖ్యలు చేయలేదు. మేము ఉన్నది నిజం చెప్పాము అంతే. ఒక ప్రెస్ వాళ్ళు ఏమడిగారు? మిమ్మల్ని ములకల చెరువులో జనార్దర్ కలిసి మీ కాళ్ళు పట్టుకున్నారట కదా అని అడిగారు. వాళ్ళు అడిగిన దానికి మేము సమాధానం చెప్పారు తప్పితే జోగి రమేష్ గారు వేరే వ్యక్తిగతంగా ఏమీ లోకేష్ గారిని దూషణ చేయలేదే. మేమేమి అందరూ చూస్తూనే ఉన్నారు కదా. ప్రెస్ వాళ్ళు అడిగిన దానికే మేము సమాధానం చెప్పాము అంతే. కనుక ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మాట్లాడే వ్యక్తి గొంతు నొక్కవేయడమే కూటమి ప్రభుత్వం కావాలని చేస్తున్న చర్య. వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు మాట్లాడరు అన్న ఉద్దేశంతోనే చేస్తున్నారు. కానీ మా వైసీపీ కార్యకర్త ఎవరూ కూడా ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. జోగి రమేష్ గారికి మా మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అండగా ఉంటాం. ఇది మొత్తం మహిళలందరూ కూడా అండగా ఉంటామని చెప్తున్నారు. జోగి రమేష్ మీద ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ గేటు దగ్గర కూడా టీడీపీ జెండాలన్నీ మనకి కనబడుతూ ఉన్నాయి, రాళ్లన్నీ కనబడుతున్నాయి. గేటు కూడా కొంత ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకసారి బయట వైసీపీ కార్యకర్తలు ఇక్కడ వచ్చి నిరసన తెలియజేసినటువంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బయట నుంచి చూస్తే కనుక ఇక్కడ నుంచి ఈ గేట్ను కూడా తన్నే ప్రయత్నం చేశారు. ఈ గేట్ని తన్నినటువంటి విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం. ఇంటిపైన ఇక్కడి నుంచే దాడి చేశారని కూడా స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగింది, పెట్రోల్ బాంబు కూడా వేశారు స్వయంగా. అక్కడ పైన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే చెబుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేలాగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ప్రశ్నిస్తున్న వాళ్ళందరూ కూడా ఇదే విధంగా దాడులు చేస్తుందని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. రాజేష్, ప్రస్తుతానికైతే కొంత వైసీపీ కార్యకర్తలు అయితే చేరుకుంటున్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలు పంపించేశారు. ప్రస్తుతానికైతే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే తగ్గాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ జోగి రమేష్ లేరు కాబట్టి ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చేవాళ్ళు ప్రశ్నించే వాళ్ళని కార్యకర్తలు కూడా చెప్తున్నారు. చూడాలి మరి. పోలీసులు అయితేనే భారీగా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది జోగి రమేష్ ఇంటి దగ్గర. అంటే టీడీపీ నేతలు కార్యకర్తలు చెప్తుంది ఏంటంటే లోకేష్ మీద నిన్న జోగి రమేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టి నిరసన తెలియజేయడానికి వచ్చామని చెప్పి ఇంటి మీద దాడి చేశారని చెప్తూ ఉన్నారు. కేవలం తమ నాయకుడి మీద వ్యాఖ్యలు చేశారు కాబట్టి తాము వచ్చామని చెప్తున్నారు. కానీ ఈ స్థాయిలో నిరసన తెలియజేసుకోవచ్చు, కానీ ఈ స్థాయిలో ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ బాంబు వేసి మనుషులను చంపే ప్రయత్నం చేస్తారంటూ వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా ఇలాంటి ఘటన చూడలేదని చెబుతూ ఉన్నారు. ఎల్లకాలం ఇదే రాజ్యం ఉండదు, ఖచ్చితంగా ప్రభుత్వాలు మారతాయని కూడా వైసీపీ కార్యకర్తలు అయితే చెప్తున్నారు. ఒకసారి వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం వద్ద ఉన్నటువంటి తాజా దృశ్యాలు చూస్తున్నాము. వైసీపీ శ్రేణులంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం ఇక్కడ మనకి ప్రస్తుతానికి ఇంకా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. కార్యకర్తలంతా కూడా ఈ సంఘటన అంటే ఆ దృశ్యాలు చూసిన తర్వాత అంటే మంటలో వేయడము, కానీ దాడులు చేయడం, కర్రలతో మొత్తం పగలగొట్టిన దృశ్యాలను చూసినటువంటి సమీపంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలంతా ఇక్కడ చేరుకుని ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. ఒకసారి అక్కడ బోర్డును కూడా అక్కడ జోగి రమేష్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు బోర్డులన్నీ కూడా చింపేసి కింద పడవేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనబడుతుంది. పూర్తిస్థాయి ఒక ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం మా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసం వద్ద ఉందని చూడవచ్చు. ఇక్కడ జోగి రమేష్ ఉన్నటువంటి ఫోటోలు అన్నిటి కూడా కిందకి లాగేసి వాళ్ళంతా కూడా పగలగొట్టేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కొంతమంది వైసీపీ సంబంధించినటువంటి నేతల కార్యకర్తలు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు ఇప్పుడు ఈ ఘటనని? ఈ స్థాయిలో పెట్రోల్ బాంబులు వేయడం కానీ కర్రలతో దాడులు చేయడం కానీ ఎలా చూస్తారు? ఈ మైలవరం నియోజకవర్గంలో ఇంతవరకు ఏ రోజున కూడా ఈ విధమైన పరిస్థితి అయితే ఎప్పుడు చూడలేదు. ఎవరైనా ఎక్కడైనా గొడవ జరిగితే పోలీసు వారు వచ్చి వాళ్ళని రక్షించడం చూసాం తప్ప అదేవిధంగా పోలీసు వారే దగ్గరుండి
ఈ విధమైన ఘటన చేయించడం అనేది చాలా దారుణమైన విషయం. అది కాకుండా మాజీ మంత్రి గారు నేను ఊళ్ళో లేను, నేను వచ్చిన తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడతానని కూడా పోలీసు వారికి చెప్పారు. అయినా కానీ మేము చేసేదే మేము చేస్తామని చెప్పేసి ఇక్కడున్న కొంతమంది ప్రజాప్రతినిధులు రకరకాలుగా విజయవాడ సిటీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని వచ్చి ఈ విధమైన దారుణాన్ని చేశారు. ఈ లోకల్లో ఉన్న నాయకులు కూడా ప్రతిరోజు కూడా మనం ఏ రోజునైనా సరే పొద్దున్నే లేచిన తర్వాత అందరం కూడా మొహమొహాలు చూసుకోవాలా. ఈ విధమైన ఘటన చేయటం మాత్రం దారుణమైన పరిస్థితి. రాబోయే కాలంలో ప్రతి ఒక్కళ్ళు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. తెలుగుదేశం వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో చూడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావాలనే ప్రశ్నిస్తున్నటువంటి ప్రధానంగా జోగి రమేష్, అదేవిధంగా అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎండగడుతున్నారు కాబట్టే వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈ విధంగా చేస్తున్నారు. ఒకసారి జోగి రమేష్ ఇంటి వద్ద బయట ఉన్నటువంటి తాజా దృశ్యాలు మనం చూడవచ్చు. వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు. పోలీసులు దాడి జరిగిన తర్వాత వచ్చారు. పోలీసుల కనుసరణలోనే ఈ దాడి జరిగిందని వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇదంతా కూడా చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకసారి ఇటువైపు చూస్తే కనుక పూర్తిగా పోలీసుల మోహరింపు కూడా భారీగా ఉంది. ఇంతకు ముందు అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా టీడీపీ వైసీపీ శ్రేణులు ఒకసారిగా రావడంతో కొంత ఆందోళన పరిస్థితులు కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఏదేమన్నప్పుడు ప్రస్తుతానికైతే వైసీపీ శ్రేణులంతా కూడా జోగి రమేష్ నివాసానికి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా ఇక్కడికి భారీగా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే జోగి రమేష్ ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నారు అనేది వైసీపీ కార్యకర్తలు చెప్తుంటే, కానీ లోకేష్ ని చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి తాము నిరసన తెలియజేయడానికి వచ్చాము. ఆ కార్యకర్తని తమ నాయకులు తిడుతున్నారు కాబట్టి, అసభ్య పదజాలం తిడుతున్నారు కాబట్టి తాము దాడి చేశాము టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. ఇలాంటి సంస్కృతి కరెక్ట్ కాదనేది వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం మొత్తం కూడా దృశ్యాల్లో వైసీపీ కార్యకర్తలు కూడా ఇంటి ముందు నిలబడి నిరసన తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తిగా న్యాయం చేయాలి, భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ విధమైన వ్యవస్థ సరైనది కాదు. ప్రభుత్వాలు తర్వాత మారిన తర్వాత ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ మీకు కూడా వస్తుందంటూ వైసీపీ శ్రేణులంతా కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఇక్కడ చేరుకుని జోగి రమేష్ ఇంటి మీద దాడి చేశారు. జోగి రమేష్ ఇంట్లో లేరని తెలిసి వచ్చి ఈ విధంగా దాడి చేశారని వైసీపీ కార్యకర్తలు అయితే చెప్తున్నారు. తిరుపతిలో ప్రస్తుతం జోగి రమేష్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇలాంటి దాడులకి భయపడేది లేదంటూ జోగి రమేష్ కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. ఇలాంటి ఎన్ని దాడులు చేసినా తిరిగి ఇంకా ఉవ్వెత్తున ఎగసిపడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటూ కూడా జోగి రమేష్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. నిన్న అంబటి రాంబాబు వ్యవహారం మర్చిపోకముందు 24 గంటల్లోపే మళ్ళీ జోగి రమేష్ ఇంటి మీద ఈ విధంగా దాడి చేయడం, నిప్పు పెట్టడం సంచలనంగా మారిందని చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపుకు వెళుతున్నాయని కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి, కానీ ఈ విధమైనటువంటి విధానం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు మెజారిటీ ప్రజలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇవి ఎక్కడి వరకు వెళ్తాయనేది చాలా మంది మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. మహిళా కార్యకర్తలు అందరూ కూడా జోగి రమేష్ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు, మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేతలు ఇక్కడికి చేరుకుంటున్నారు. దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేయాలని చెబుతున్నారు. లోకేష్, చంద్రబాబు డైరెక్షన్లోని వీళ్ళంతా పనిచేసి ఒక గోండాలను తీసుకొచ్చి జోగి రమేష్ మీద దాడి చేసి ప్రయత్నం చేశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన మీద దాడి జరగలేదని వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఖచ్చితంగా తమకు న్యాయం చేసే వరకు, పూర్తి స్థాయిలో ఈ దాడికి పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేసే వరకు తాము ఆందోళన చేస్తామని వైసీపీ కార్యకర్తలంతా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పూర్తిగా జోగి రమేష్ ఇంటి వద్ద ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ చూసి మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వైసీపీ నేతలు ఇక్కడ జోగి రమేష్ కుటుంబ సభ్యులకి ఫోన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవిని అవినేష్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతున్న పరిస్థితి ఆయన పరిశీలించే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి వద్ద హైటెన్షన్ కొనసాగుతుంది. పోలీసుల మోహరింపు కూడా భారీగా చేరుకుంటుంది. ఒకవేళ టీడీపీ కార్యకర్తలు కనుక వస్తే ఖచ్చితంగా ఇక్కడ గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు అయితే భారీగా మోహరించారు. వైసీపీ శ్రేణులు కూడా జోగి రమేష్ ఇంటికి భారీగా చేరుకుంటున్నారు.